నమస్తే. వీధిని స్వాతం లక్ష్యం సమాజ హితం. భారతదేశం అనగానే వివిధ కులాలు మతాలు ప్రాంతాలు ఎలాగనో ఆహార రుచులు కూడా ఒక తీరుగా ఉంటాయి. నార్త్లో ఒక తీరుగా, సౌత్ ఒక తీరుగా, ఈస్ట్లో ఒక తీరుగా, వెస్ట్లో ఒక తీరుగా. సో హైదరాబాద్ అయితే అన్ని రకాలుగా దేశాలలో వివిధ చైనా ఫుడ్ ఉంటుంది, అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది. మరి ఫలానా తినాలని, ఫలానా చేయాలని. అలాగనే సో ప్రస్తుతం మనము ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో స్పైసీ అరోమా ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెనింగ్ ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. సో ప్రస్తుతం మనం ఆ చెఫ్లతో ఉన్నాము. సో ప్రస్తుతం మనతోటి నరసింహ, లక్ష్మణ్, వెంకటేష్ చెఫ్లు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి వంటకాలు ఉంటాయి, వారి దగ్గరికి ఎందుకు వచ్చి భోజనం పిల్లలు భోజనం చేయాలి. మెయిన్ రోడ్ మీదనే ఉంది. ఏదైతే నాగార్జున సాగర్ అవి వెళ్తామో పై షోరూమ్ పక్కనే మీకు అందుబాటులో ఉంది. మెయిన్ రోడ్ మీద రాగానే ఉంటుంది. ఇక్కడ రాగానే గుమ్మగుమ్మలాడే వాసన కూడా వస్తుంది. ఆ నోరూరే రుచులు కూడా ఇక్కడ లభిస్తాయని వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మా కాడ అన్ని స్పెషాలిటీ ఉంటాయి. నేషనల్ ఫుడ్, విలేజ్ ఫుడ్ ఉంటుంది. ఇక్కడ మసాలా ఉండదు. ఫుడ్ మంచిగా నీట్గా ఉంటుంది. క్వాలిటీ అన్నీ బాగుంటాయి. మీరు స్పెషల్గా మీరు ఎలాంటి వంటకాలు? మేము అన్ని రకాలు చేస్తాం సార్. మీరు మీ చెయ్యి దేంట్లో అంటే రకాలు నార్త్ ఇండియన్ కర్రీస్, బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ. కర్రీస్ అంటున్నావు. కర్రీస్ అనగానే ఇంకేమేమి వెరైటీస్? అన్నీ మటను, నాటుకోడి, ఈ చికెను, ఫిష్, ఫ్రాన్స్, మష్రూము, బేబీకాను, ఇవన్నీ స్నాక్స్ అండ్ కర్రీస్ అన్నీ. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? 36 సంవత్సరాలు. 95కి వెళ్ళి గంట వణుకుతుంది మిమ్మల్ని చూస్తే. అంతే. ఎంతమందికి చేసే అవకాశం ఉంది? మీరు ఎంతమందికైనా వేస్తాం. మీ పేరు? లక్ష్మణ్. తందూరి స్పెషల్. తందూరి స్పెషల్ కబాబ్స్, రోటీ, నాను, రుమాలి, కబాబ్స్. ఎక్స్పీరియన్స్ నాకు 30 years. 30 years ఇండస్ట్రీ. మీ పేరు? వెంకటేష్. చైనీస్ స్పెషల్. అంటే చైనీస్ అంటే నూడిల్స్ అలాంటివి, ఇంకేమన్నా? నూడిల్స్, లాల్ పాప్స్, సూప్లు అన్నీ సార్. ఏదో క్రాప్స్ అవి మీకు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. మీరు వాడేటప్పుడు కారము, ఇవి చిల్లీ అంటే ఏదైతే పచ్చిమిర్చి అలాంటివి వాడతారా? లేదు సార్, ఇదే చిల్లీ పౌడరే. మీది 30 సంవత్సరాలు? 20 సంవత్సరాలు. మన మీ దగ్గరికి ఎందుకు వచ్చి తినాలి? స్పెషాలిటీ సార్. చూస్తుంటే జనాలకు అర్థమైపోతుంది తింటుంటే, అంతే. మరి ఇక్కడికి రావడానికి కారణం పైసా సార్, పేరులో ఉంది కదా. మీరు లోకలేనా? మీరు కూడా లోకలేనా? లోకల్ అండి. మరి ఈరోజు ఓపెనింగ్ అయింది, మరి ఎలా అనిపిస్తుంది ఈరోజు? ఈరోజు మంచి రెస్పాన్స్ ఉంది సార్. మంచి రెస్పాన్స్ ఉంది. మంచి ఫుడ్, మంచి ఫేర్ వస్తుంది. చెప్పండి. మీరు? బాగుంది, మంచిగా. మీ ముగ్గురేనా? ముగ్గురమే. డిషెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పోయినా బయటికి వెళ్ళగానే డిషెస్ విషయంలో కావచ్చు, ఫుడ్ ఎప్పటికప్పటికే ఏ ఐటమ్ అయినా కొద్ది రోజులు ఉంటుంది, కానీ ఫుడ్ ఐటమ్ అయితే గంటల వ్యవధిలో. ఆ విషయంలో మేము అట్లా బ్యాకప్ ఉంచాము, ఎప్పటికప్పుడే తీసుకొస్తాము అవి. మరి ప్రేక్షకులకి ఏం చెప్తారు? మా కాడ ఫ్రెష్గా ఉంటుంది ఫుడ్. అందరు వచ్చి మంచిగా తినాలని కస్టమర్ని కోరుకుంటున్నాం. కూర్చొని పెట్టి తినబెట్టేదేనా? కూర్చొని పెట్టి తినబెట్టి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు దామోదర్. మా తమ్ముడు, మా అన్న వాళ్ళు అందరు ఫ్యామిలీ కలిసి ఇబ్రాహీంపట్నంలోని పై ఎలక్ట్రానిక్స్ పక్కన స్పైసీ అరోమా అని ఫ్యామిలీ రెస్టారెంట్ స్టార్ట్ చేసినాం ఈరోజు. ఇందులో పెట్టడానికి కారణం ఏంటంటే, మా ఫ్యామిలీ అంతా కొన్ని చోట్ల పోయినప్పుడు కొద్దిగా హైజీన్ లేక ఇబ్బంది పడిన రోజులు చాలా ఉన్నాయి. లేట్ అవర్స్లో కొద్దిగా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొద్దిగా ఇట్లే అంటే వాళ్ళను ఐడెంటిఫై చేయడం అని కాదు, కానీ కొద్దిగా తాగి పిల్లల మధ్యలో కూర్చొని తినాలంటే ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంటుంది. అవన్నీ తెలుసుకొని మా అన్న వాళ్ళు ఏమేమి ప్లాన్ చేశారంటే, మా అన్నలు, మా తమ్ముళ్ళు, అరే ఇట్లయితే కరెక్ట్ కాదు, కొద్దిగా ఫ్యామిలీ ఉన్నప్పుడు కొద్దిగా స్పేస్ సపరేట్ వాళ్ళకి ఇచ్చేసి ఏదైనా ఉంటే వాళ్ళకి మనసు కూడా తినేటట్టు ఉండాలి, ఫుడ్ అనేది క్వాలిటీ ఉండాలి, ఎంటర్ కాగానే ఇంటీరియర్ అనేది కూడా ఫస్ట్ లుక్ ఉంటుంది. అలాంటిది ప్లాన్ చేసి మా అన్న వాళ్ళు, మా ఫ్యామిలీ అంతా కూడా ఇబ్రాహీంపట్నంలో ఇది పెట్టినాము. దీంట్లో హోమ్ డెలివరీ కూడా మేము చేయగలుగుతాం. క్యాటరింగ్ కూడా అట్లాంటివి కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాం. మీరందరూ తప్పకుండా వచ్చి మా యొక్క స్పైసీ అరోమాను విజిట్ చేసి మీరు భోజనం చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగిన మనస్ఫూర్తిగా. స్పైసీ అరోమా బిసైడ్ పై ఎలక్ట్రానిక్స్, ఇబ్రాహీంపట్నం విలేజ్ అండ్ మండల్, రంగారెడ్డి డిస్టిక్ తెలియజేస్తూ నమస్కారం.